రైట్గా ఖమ్మం బరిలో ప్రియాంక అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయబరేలీ ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ. అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకేనని ప్రచారం. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం, అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడనే వెలుగు దినపత్రికలనేమో ఖరారు అయిపోయింది ఖమ్మం అని చెప్పి అక్కడుంది. ఆంధ్రజ్యోతినేమో ఖమ్మం సీటు విషయంలో అధిష్టానం ఆలోచిస్తుంది, ఖమ్మంలో ప్రియాంక గాంధీ నిలబెట్టే ఆలోచన చేస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. 2 చోట్ల నుంచి రాయబరేలీ, తర్వాత ఇక్కడ ఖమ్మం నుంచి. రైట్ గా రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయతీ చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచి చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఆ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా మళ్ళీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావడం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయడం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వయనాడు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు. వయనాడుతో పాటు యూపీలోని అమేధి నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసినట్టు అవుతుంది. మరి ప్రియాంక గాంధీకి ఖమ్మం సీట్ ఇవ్వడం వల్ల ఖమ్మంలో ఎవరు అవునన్నా కాదన్నా అది ఖమ్మం కాంగ్రెస్ ఖాతా. ఖమ్మం సీటు ఖచ్చితంగా కాంగ్రెస్, నో డౌట్. దానికి సర్వేలు కూడా ఎక్కర్లేదు. ఇప్పుడు 10కి 10 అయినాయి. ఇప్పుడు 10కి 10 అయినాయి. మళ్ళీ భద్రాచలం ఎమ్మెల్యే కూడా వచ్చి, తెల్ల వెంకటరావు కూడా వచ్చి కాంగ్రెస్ లో చేరింది కాబట్టి. అయితే ప్రియాంక గాంధీ ఇక్కడ ఇష్యూ ఏం జరుగుతూ ఉందంటే, ఒకసారి అది పెట్టు, ఖమ్మం సీటు కథ చెప్దాం. అసలు పంచాయతీ ఏంది, ఖమ్మం సీటు ఆలస్యం కావడానికి కారణం ఏంది అనేది ఒక్కసారి పరిశీలించి, అంటే క్లుప్తంగా చెప్తా. లోక్సభ అభ్యర్థి ఎవరు? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ముగ్గురు బలమైనటువంటి ఖమ్మం లోక్సభ సీటుకు సంబంధించి ముగ్గురు బలమైనటువంటి నాయకులు. మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 3 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఖమ్మం లోక్సభ స్థానం నా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి, పొంగులేటి ప్రసాద్కు ఇవ్వాలని చెప్పి, ప్రసాద్ అన్నకి ఇవ్వాలని చెప్పి వీళ్ళ ఆలోచన. ఎందుకు అంటే, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఖమ్మం లోక్సభతో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామని ప్రామిస్ చేశారట. ఆ ప్రామిస్ నిలబెట్టుకోర్రి అనేది సీనన్న వాదన. బట్టి వాదన ఏంటంటే, అందరికీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2, కోమటిరెడ్డి ఇంటికి 2 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు కదా, మరి నా సతీమణికి కూడా ఈ టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి భట్టి విక్రమార్క గారు ఆయన సతీమణి కోసం పట్టుబడతా ఉన్నాడు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు తన కొడుకు అప్లికేషన్ పెట్టుకుని తన కొడుకు ఇవ్వాలని చెప్పి ఆయన భావిస్తా ఉన్నాడు. అయితే ఈడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు పొంగులేటి ప్రసాద్ అన్ననేమో రెడ్డి సామాజిక వర్గం, బట్టి ఎవరు మన బట్టి విక్రమార్క అన్న సతీమనేమో మాల సామాజిక వర్గం, ఇక్కడ తుమ్మలనేమో కమ్మ సామాజిక వర్గం చౌదరి. అయితే గమ్మత్ విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 6గురికి ఇచ్చిరా, రెడ్లకు 7గురికి ఇచ్చినట్టు. ఎక్కడెక్కడ మహబూబ్ నగరు, నల్గొండ, భువనగిరు, తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ 5, ఇంకొకటేనో ఇచ్చిరు, జైరాబాద్ కాదు, మెదక్ కాదు, నిజామాబాద్ జీవన్ రెడ్డి 6 ఇచ్చిరు రెడ్లకి. ఇప్పుడే మొత్తం ఉన్నటువంటి స్థానాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి 12, 5
12 ఉన్నాయి. 12లో 6 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఇచ్చింది. అయితే ఇదొకటి ఇవ్వడం వల్ల 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం ఇచ్చుకుంటూ పోతే ప్రజల్లో కొంత అసహనం, ఏంది ఈ సీట్లని ఒకే వర్గానికి పోతున్నాయి అనేటువంటి ఒక పంచాయతీ ఒకటి ఉంటే, రెండోది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అనేది పొంగులేటి శ్రీనన్న వాదన. ఇదొక పంచాయతీ అయితే ఉంది. ఇప్పుడు కరీంనగర్ కూడా వెల్చాలకు ఇస్తే దాదాపుగా 8 సీట్లు అవుతాయి. 8 సీట్లు 12లో 8 సీట్లు ఓసీలకు, 3 బీసీలకు ఆల్రెడీ ఇచ్చారు. ఇక ఒకటి ముస్లింకి ఇస్తారేమో ఓల్డ్ సిటీ. మరి ఇది జరగవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కావాలంటే ఆల్రెడీ మల్లు రవి బట్టి విక్రమార్క గారి సొంత అన్న మల్లు రవికి నాగర్ కర్నూలులో అకామిడేట్ చేసినారు. ఈడ ఇంకో పంచాయతీ ఏంటంటే బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పటికే మాలలకు 2 టికెట్లు ఇచ్చారు. ఇక్కడ గడ్డం వంశీ, ఆ తర్వాత మల్లు రవి. మొత్తం 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒకటి మాల, అది ఒకటేమో బైండ్ల సామాజిక వర్గం వరంగల్కి, కడియం శ్రీయాకు బైండ్ల సామాజిక వర్గం అయితే 2 మాల సామాజిక వర్గం. ఇప్పటి వరకు మాదిగలకు ఒక టికెట్ రాలేదు. ఇదో పంచాయతీ అట్లుంది. ఇక మూడోది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఒక ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అని ఇక్కడ చెప్తా ఉంటే, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేణుకా చౌదరికి రాజ్యసభతోటి భర్తీ చేశారు. ఇగో ఈ 3 పంచాయతీలు ఉంటే అధిష్టానం ముంగట ఈ పంచాయతీలు ఉన్నాయి. ఉంటే ఏమైందంటే అధిష్టానం ఏం చెప్పింది, అయ్యా ఈ పక్కకు పెట్టుర్రి, మీరందరు కలిసి 2 కొత్త పేర్లు సూచించురు అని చెప్పిండు. కొత్త పేర్లు సూచించురు అంటే ఇక్కడ రామసహాయం రఘురామరెడ్డి, ఈయన మన రామసాయం సురేందర్ రెడ్డి గారి కొడుకు. రామసాయం సురేందర్ రెడ్డి గారు 6-7 సార్లు ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి, ద బిగినింగ్ ఆ పార్టీలోనే ఉన్నారు. పొంగులేటి గారికి ఒక వియంకుడు అవుతాడు. ఎవరు? ఈ రామసాయం రఘురామరెడ్డి. ఈయన పేరును పొంగులేటి గారు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ తన అనుచరుడు ఇంకొక అనుచరునికి ఇవ్వాలని చెప్పి బట్టి సూచించినట్టుగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు పేర్లు తెర మీదకి వచ్చినాయి. వీళ్ళిద్దరిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పేరును కూడా తెర మీదకి తెచ్చిరు. ఇక ఇదే స్థానం కావాలని విహెచ్ అడుగుతా ఉన్నాడు. ఇన్ని రకాల సమస్యల మధ్య ఖమ్మం సీటు ఆగిపోయింది. ఇక ఈ సీటు కోసమే ఏకాభిప్రాయ సాధన కోసం ఇక్కడ ఆల్రెడీ ఈయన రఘురామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే అంటూ, అక్కడ వెల్చాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేసిండు. అధిష్టానం ఇప్పటికీ చెప్పిందని పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ పీఠముడి ఈ అంత లొల్లి కంటే ప్రియాంక గాంధీ నామినేషన్ ఎత్తి అందరూ ఊరుకుంటారు కదా అనేది ఆలోచన. అంత గప్చుప్ అయిపోతారు కదా, ఆమెను కాదంటూ లేరు కదా అనేది ఒక ఆలోచనతోటి ఇప్పుడు ప్రియాంక గాంధీ తెర మీదకి వచ్చింది అనేది చర్చ. చూడాలి ఏం జరుగుతుందో అనేది చూడాలి.